నూతనం పిల్లరా, ఏప్రిల్ 12వ తారీఖు శనివారం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు వాక్య భాగం ఏంటంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఏంటనంటే, నాయకులు లేని జడ్లు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుట రక్షణకరం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏంటండి, నాయకులు లేని జడ్లు చెడిపోతారంట. నిజంగా నాయకత్వం ఉండాలి మనుషులకే కావచ్చు, స్కూల్లో కావచ్చు, లేకపోతే పనిచేసే ప్రాంతంలో కావచ్చు, గవర్నమెంట్లో కావచ్చు, మిలిటరీలో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరికి నాయకుడు అనేవాడు ఉండాలి. నాయకుడు ఉంటే ఏమవుతుందో పిల్లలు, నాయకుడు బోధిస్తాడు, నాయకుడు ముందుగా నడుస్తాడు, నాయకుడు నడిపిస్తాడు, నాయకుడు నేర్పిస్తాడు. కాబట్టి నాయకుడు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఉదాహరణ చూసినట్టయితే పిల్లరా, మరి నాయకులు లేకపోతే ఏమైపోతారు? ఒకసారి మోషేని జ్ఞాపకం చేసుకుంటే, మోషేతో దేవుడు ఏం చెప్పాడు? అయ్యా, నేను నీతో మాట్లాడాలి, ఇశ్రాయేల్ ప్రజల గురించి నీకు ఆజ్ఞలు ఇస్తాను, నువ్వు పైకి రా అన్నాడు. పర్వతం మీదకి రమ్మన్నాడు. పర్వతం మీద రమ్మన్నప్పుడు సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 40 దినాలు అయిపోయింది. 40 దినాలు అయిపోయిన తర్వాత అప్పటికే 40 రోజులు అయిపోతుంది కదా, మమ్మల్ని తీసుకొచ్చిన ఎక్కడ ఉన్నారు బాబు, లేడు, ఇంకా మాకు నాయకుడు ఎవరు లేడు, మన ఇష్టం వచ్చి చేసుకోవచ్చు అని చెప్పేసి అని వాళ్ళందరూ తాగి నాట్యాలు ఆడుకుంటా వారు బంగారాన్ని అంతా తీసేసి మంటలో వేసి ఒక రూపం, దూడలాగా రూపం వస్తే ఆ రూపాన్ని పూజించి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు నువ్వే, మమ్మల్ని నడిపించిన దేవుడు నువ్వే అని చెప్పేసి అని వాళ్ళు భ్రమించి మతి చెదిరిపోయిన వారే మరి ఆ సమయంలో, మరి మోషే లేనటువంటి సమయంలో ఇష్టానుసారంగా తెగించి అవిధేయతగా పాల్పడినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదే మోషే ఉండి వాళ్ళు పని చేస్తారా? అంటే నాయకుడు ఉన్నాడు, నాయకుడు దండిస్తాడు, నాయకుడు గద్దిస్తాడు, నాయకుడు శిక్షిస్తాడు అనేటువంటి భయము ప్రజల్లో ఉంటుంది. కాబట్టి నాయకుడు ఉన్నప్పుడు ఎవరు కూడా ఎటువంటి విపరీతమైన కార్యాలు చేయరు, విపరీతమైన కార్యాలు చేయడం కూడా పూనుకొనరు. కాబట్టి మన జీవితంలో మనకు నాయకుడు కావాలి, కుటుంబాలకి నాయకుడు కావాలి, సంఘానికి మంచి నాయకుడు కావాలి, విశ్వాసులకి మంచి నాయకుడు కావాలి. లేకపోతే చెడిపోతామండి, చేతికి రాకుండా పోతాం, పనికి రాకుండా పోతాం. చూడండి, తల్లిదండ్రుల మాటకు లోబడి తల్లిదండ్రులు చెప్పి నడుచుకునే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారం నడుచుకునే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. స్తోత్రం కలుగును గాక. అలాగే యెహోషువ చూసినట్లయితే మోషే తర్వాత యెహోషువ పెద్ద నాయకుడిగా ఉంటున్నాడు. నాయకుడిగా ఉండి మరి యొర్దాను దాటించాడు, ఎరుకో గోడలు కూల్చి చేశాడు, ఎరుకో యుద్ధం జరిగించాడు. అలాగే 13 యుద్ధాలు జరిగించి ఒక మంచి నాయకుడిగా ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నాయకుడు లేకపోతే చెడిపోతారు. నాయకుడు లేకపోతే ఏమవుతుంటే అపజయం వచ్చేస్తుంది. మరి ఎందుకంటే మనకి మార్గాన్ని నిర్దేశించే ఎవరు ఉండరు కాబట్టి ఎటు వెళ్ళాలో తెలియదు, ఒక్కో దారి అయిపోద్ది. ఏమండి, నాయకుడు ఉంటే ఒక మాటే, ఒక మార్గమే. నాయకుడు లేకపోతే 6 లక్షల మందికి 6 లక్షల ఆలోచనలు, 6 లక్షల తలంపులు, 6 లక్షల ఉద్దేశాలు. ఎవరు ఉద్దేశం నెరవేరుద్ది? కాబట్టి ప్రజలు చెదిరిపోకుండా ఉండాలనంటే నాయకుడు ఖచ్చితంగా మనకి కావాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే దావీదు కూడా ఒక గొప్ప నాయకుడిగా మరి 600 మంది ప్రజలకి, వాళ్ళు పిచ్చివారు, అప్పులు ఉన్నవారు, ఏమండి మరి రకరకాలుగా సమాజంలో బాధపడారు, అందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చారు. దావీదు వారందరూ నడిపించేట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వేదో నాయకత్వం ఉంటే నీకు చాలా మంచిదండి. నాయకత్వం లేకపోతే మంచి నాయకత్వాన్ని ఎంచుకో, నువ్వు మంచి సంఘాన్ని ఎంచుకో, మంచి సేవకుడిని ఎంచుకో, లేకపోతే మంచి స్నేహితుడిని కానీ మంచి బంధువులను ఎంచుకో. నీకు నాయకులుగా ఉంటారు వాళ్ళు. అలాంటి వారికి అప్పగించుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. స్తోత్రం కలుగాక. దేవుని యొక్క వాక్యం నిజమండి. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉంటా రక్షణకరము. మోషే లేడు కాబట్టి వాళ్ళందరూ చెడిపోయారు. కాబట్టి ప్రతి విషయంలో ప్రతిదానికి నాయకుడు కావాలా, ఒక లీడర్ ఉండాలా, ఆ లీడర్ చెప్పాలా, లీడర్ చెప్పేట్టుగా ప్రజలు నడుచుకోవాలా. ఇలా ఎవరి జీవితంలో జరుగుద్దో వారి జీవితాలు అద్భుతంగా దీవించబడతాయి, అద్భుతంగా ఆశీర్వదించబడతాయి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. అతను కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దేవుని నామని మహింపరుచుకుందాం. దేవా, నీకు స్తోత్రాలు. నీ వాక్యం సెలవిస్తుంది. దేవా, ఉదయకాల సమయంలో నాయకులు లేని జనులు చెడిపోతారని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభా, నిజమే, మా జీవితానికి ఒక నాయకుడు కావాలి ప్రభా, మమ్మల్ని నడిపించేవాడు కావాలి, మాకు దారి చూపించేవాడు కావాలి, మాకు మంచి మార్గాన్ని బోధించేవాడు కావాలి. ప్రభా, నీ స్తోత్రాలు. సంఘాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా, సంఘాలు కూడా ప్రభుత్వనైనా మరి మంచి నాయకులుగా ఆ సంఘ కాకుండా సహాయం దయచేయండి. స్తోత్రాలు చెల్లిస్తున్నతని వాక్యం బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఒక మంచి నాయకుడికి తమను తాను అప్పగించుకుంటే సహాయం చేసి నాయకత్వం నేడులో ముందు సాటకు సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.